డీటెయిల్స్ చూస్తే కోనసీమ జిల్లా వానపల్లిలో ఫుడ్ పాయిజన్ అయింది. పెళ్లి విందులో భోజనాలు చేసి 41 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు వాంతులు విరోచనాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. బాధితుల్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలన్నారు ఎమ్మెల్యే. కోనసీమ జిల్లా వానపల్లిలో ఫుడ్ పాయిజన్ అయింది. పెళ్లి విందులో భోజనాలు చేసి 41 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు వాంతులు విరోచనాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. బాధితుల్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలన్నారు ఎమ్మెల్యే. కోనసీమ జిల్లాలో వానపల్లిలో పెళ్లి విందులో జరిగిన ఫుడ్ పాయిజన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సూర్యనారాయణ అందిస్తారు. సూర్యనారాయణ. ప్రస్తుతం నిన్న జరిగిన ఈ పెళ్లిలో 20 మంది వాంతులు విడుదల చెప్పి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. వానపల్లిలో ప్రస్తుతం ఆ సంఖ్య 41 చేరింది. ఈ మెరుగైన వైద్య సేవల కోసం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే అక్కడ డాక్టర్లు చూసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఆరోగ్యం కుదుటిగానే ఉంది, అందరూ కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు, ఎవరికి కూడా ప్రాణాపాయ స్థితి అయితే లేదని చెప్పారు. అయితే అవసరం అయితే రాజమండ్రి షిఫ్ట్ చేయడం కూడా అంబులెన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి కిందట స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూడా బాధ్యతను పరామర్శించడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ చెల్ల జగ్గారెడ్డి, కొద్దిసేపు కింద జాయింట్ కలెక్టర్ నిర్యాదేవి కూడా ఇక్కడ రావడం జరిగింది. బాధ్యత పరామర్శించి వైద్య సేవలు కూడా కనిపించారు. అవసరం అయితే రాజమండ్రి షిఫ్ట్ చేయడం కూడా అన్ని రకాల సహారాలు అందించాలని చెప్పేసి ఆవిడ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రస్తుతానికి మనం లోకల్ గా వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే నిన్న 11 గంటలకి ఏదైతే నాన్ వెజ్ తిన్నారో అదే ఫుడ్ ని సాయంత్రం కూడా తిన్నారని చెప్తున్నారు. అలాగే ఈ రోజు కూడా మార్నింగ్ అదే ఫుడ్ కూడా తినడంతో ఈ ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్న కొంత లోకల్తో మనం మాట్లాడడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ ప్రస్తుతం 41 మంది కూడా ఆరోగ్యంగానే ఉన్నారు, ఎవరు కూడా ప్రాణ పరిస్థితి లేదని చెప్పేసి డాక్టర్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సూర్యనారాయణ. ఒక పెళ్లి సందర్భంగా జరిగినటువంటి భోజనాల్లో ఏర్పడినటువంటి ఫుడ్ పాయిజనింగ్ జరగడం, ఒక 50 మంది తీవ్ర అస్వస్థతకు గురి కావడం, విరోచనాలు వాంతులు కూడా వారు చూడటం జరిగింది. దాని మీద తక్షణ వైద్యంగా వానపల్లి పిఎస్సీలోను కొత్తపేట హాస్పిటల్లో వారు జాయిన్ అవ్వడం, ఇక్కడ గ్రామంలో ఉన్న పెద్దలందరూ వారిని తీసుకొచ్చి డాక్టర్స్ వెంటనే రష్ అయ్యి వారి యొక్క ఆరోగ్యపరంగా సరైన వైద్యం అందివ్వడం జరిగింది. అందరూ కోరుకుంటూ ఉన్నారు. ఏ విధమైన ప్రాణ భయం లేదు. త్వరగా వారు కోరుకోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. వైద్యుల పర్యవేక్షణలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వారికి తగిన చికిత్స వైద్యం అందివ్వడం జరుగుతూ ఉన్నదని తెలియజేస్తాను. వానపల్లిలో జరిగిన ఒక పెళ్లి కార్యక్రమంలో భోజనాలు జరిగిన తర్వాత నిన్న సాయంత్రం నుంచి కూడా చాలా మందికి వాంతులు విరోచనాలు అవడంతో ముందుగా వానపల్లి పిఎస్సీకి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకున్నారండి. అక్కడ కూడా ఇంకొంచెం తగ్గకపోవడంతో వాళ్ళు కంగారుగా మన సిఎస్సి పంపించారు. అందులో ఇప్పటి వరకు మన దగ్గర నుంచి 38 మంది పేషెంట్లు వాంతులు విరోచనాలతో బాధపడుతున్న వాళ్ళు వచ్చారండి. వాళ్ళందరూ కూడా మా ప్రాథమిక విచారణలో తెలిసింది ఏంటంటే అది ఖచ్చితంగా ఫుడ్ పాయిజనింగ్, అంటే పెళ్లి జరుగుతున్నప్పుడు తిన్న భోజనం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని అనుకున్నామండి. దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తున్నాం. మా డాక్టర్ బృందం కానీ మా నర్సుల బృందం కానీ అందరూ కూడా చాలా యాక్టివ్ గా చేస్తున్నారు. అంతా కూడా ఇప్పుడు వరకు అయితే ఎవరికి ప్రాణహాని అన్నది ఏమీ లేదండి. అందరూ స్టేబుల్ గానే ఉన్నారు. ఏమన్నా
పొజిషన్ కానీ మార్చి ఏమైనా ప్రాణకాన్ని కలిగిస్తుందని చెప్పి వెంటనే రాజమండ్రి రిఫర్ చేయడానికి కూడా మేము 108 వాహనాలు అంబులెన్స్లు కూడా రెడీ చేసుకుని ఉన్నామండి. అంత అవసరం రాదని అనుకుంటున్నాము. అందరూ కూడా ఇలా జరిగింది కాబట్టి 1-2 రోజులు మా ట్రీట్మెంట్ లో ఉంచి అప్పుడు అంతా సరైన తర్వాత ఇంటికి పంపిస్తాం.